హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దుస్ వరల్డ్. ఈరోజు మనం ఒక స్పెషల్ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అది ఏ టెంపుల్లో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది తమ్నేల్ చూసి. గైస్, ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరులోని బెలందూర్ అనే గ్రామంలో ఉంది. గైస్, మారుతహళ్ళి నుంచి బెలందూర్కి జస్ట్ 5-6 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇంతకే అది ఏ టెంపుల్లో అని చెప్పలేదు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ సరౌండింగ్స్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ ముందు చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఉంది. మేము ఇక్కడ కాలు కడుక్కొని ఇంకా గుడి లోపలికి వెళ్తున్నాం. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే వేరే లెవెల్ ఉండింది అసలు. చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా చాలా బాగా చేశారు. ఈ టెంపుల్ పక్కనే వినాయకుడి టెంపుల్ ఉంది. గైస్, ఈ గోపురం వచ్చేసి 80 ఫీట్స్ దాకా ఉంది. గైస్, ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఈ టైమింగ్స్ని ఫాలో అవ్వండి. సోమవారం నుంచి గురువారం దాకా ఉదయం 6 గంటల నుంచి 11:30 వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు, శుక్రవారం నుంచి ఆదివారం దాకా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 8:30 వరకు. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళిన వెంటనే నాకు తిరుపతి ఫీలింగ్ వచ్చింది. హరే శ్రీనివాస. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉండింది. ఎంట్రన్స్లోనే మనకి చిన్ని తులసి మొక్క కనిపిస్తుంది. టెంపుల్ని చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. గైస్, ఈ టెంపుల్ మొత్తం గ్రానైట్ స్టోన్తో నిర్మించారు. గైస్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసా? ఈ పిల్లర్స్ మొత్తం వివిధ రకాల విష్ణు, దేవి, హనుమాన్ అవతారాలతో నిర్మించారు. మనకి ఎంట్రన్స్లోనే గజస్తంభం కనిపిస్తుంది. ఈ టెంపుల్లో మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి ఈ ఎలిఫెంట్. ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారో కదా. గైస్, ఈ టెంపుల్ని ఎలా నిర్మించారంటే మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉంటారు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్కి శ్రీ వరదరాజ స్వామి కనిపిస్తారు. ఈ టెంపుల్ మొత్తం మధురై స్టైల్ ఆర్కిటెక్చర్తో నిర్మించారు. గైస్, మీరు బెంగళూరు వస్తే తప్పకుండా విజిట్ చేసి వెళ్ళండి. ఈ టెంపుల్కి చాలా బాగుంది. ఈ గుడికి వెళ్తే వేరే దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చు. ఫస్ట్ మనం చూసింది వరదరాజ స్వామి, ఇక్కడేమో ఆంజనేయ స్వామి, ఇంకొక సైడ్కి లక్ష్మీదేవి. అలాగా నేను మీకు ఆల్మోస్ట్ అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. లెఫ్ట్ సైడ్ బ్యాక్కి ఆంజనేయ స్వామి ఉన్నారు. మళ్ళీ రైట్ సైడ్ బ్యాక్కి మనకి లక్ష్మీదేవి కనిపిస్తారు. ఇక్కడెవరో పొద్దున్న సత్యనారాయణ మూర్తి వ్రతం చేయించుకున్నారు. వాళ్ళదంతా క్లీన్ చేస్తుంటే అక్కడున్న ఫ్లవర్స్ నుంచి కొన్ని ఫ్లవర్స్ తీసుకుని వచ్చా. నాకైతే ఈ పిల్లర్స్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం ఎత్తుతున్నట్టు చెక్కారు. ఇక్కడ మేము ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. సుమారు 100 మంది తమిళనాడులో ఉన్న రామేశ్వరం నుంచి తీసుకొచ్చారు ఈ శిల్పాలన్నీ చెక్కడానికి, పిల్లర్స్కి గట్ట మొత్తము. మేమైతే నార్మల్గా ఫస్ట్ దర్శనం చేసేసుకున్నాం 5:30కి అలాగా. మళ్ళీ సాయంత్రం హారతి నైవేద్యం పెట్టేదాకా వెయిట్ చేసాము. మాకు ఆ రోజు చాలా బాగా దర్శనం అయింది. గైస్, ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? శ్రీనివాస టెంపుల్ ముందే గరుడ టెంపుల్ ఉంది. ఇప్పుడు ఆ కర్టెన్ తీసి హారతిస్తారు. హారతి కట్ట అంతా అయిపోయాక సైడ్నే ఒక టెంపుల్ ఉంటే వెళ్ళాము. ఇక్కడ గరుడు విగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఆ చుట్టుపక్కలనే చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా టైం అయిపోతుంది అనేసి రిటర్న్ అయిపోయాము. వచ్చే దారిలో మాకు ఒక పెట్ షాప్ కనిపించింది. సర్లే ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకున్నాం. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, ర్యాబిట్స్ అన్ని, లోపలేమో వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అక్వేరియం పెట్టుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ స్పాట్ అనే చెప్పచ్చు. అక్వేరియంలో పెట్టే ఐటమ్స్, ఫిష్ ఫుడ్ మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.